కాబట్టి నువ్వు సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు అని దాని ఉద్దేశం. ఇది మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం. మనం ప్రతి రూపాయి పాపాల సముద్రంలో పుట్టకూడదు, పాల సముద్రంలో పుట్టాలి. అందుకని పునాది ధర్మం, తద్వారా అర్థం, తద్వారా కోరికలు తీర్చుకోవడం. అయితే ఈ కోరికలు ఎటువంటివి అంటే కోరికలు గుర్రాలు లాంటివి అంటారు. నిజమే, ఆ గుర్రాలను పట్టుకుని నడిస్తే మనం గాడిదలు అవుతాం. ఇక్కడ కోరిక పుట్టగానే అది సరైందా కాదా, అది మనకి ఆర్థిక స్థాయికి సరైందే కాదా, మనం తీర్చుకోగలమా లేదా, లేకపోతే ఈ కోరిక వెనకాల పడితే మనం ఏమవుతామని ఆలోచించడమే మోక్షం. మోక్షానికి మూలం వైరాగ్యం, దానికి మూలము జ్ఞానం. ఎప్పుడు వైరాగ్యం కలుగుతుంది, కోరికలు సంతృప్తి పడతాయంటే జ్ఞానం కారణంగా సంతృప్తి పడతాయి. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనం హాలంతా నిండిపోయి కిరికిరిసిపోయి ఉంది. ఇదంతా ఒక్కటే అన్న భావన జ్ఞానం. జ్ఞానం పొందడం కష్టం, కానీ జ్ఞానం అనేది తెలుసుకోవడం కష్టం కాదు. జ్ఞానం అనేది ఏం కష్టం కాదు, అంతా ఒక్కటే, అదే నేను, దాన్నే జ్ఞానం అంటారు. ఒక మాటలో చెప్పాలి, ఇక్కడ అంతా ఒక్కటే. ఈ వినేవాళ్ళు ఒకటే, చెప్పేవాడు ఒకటే, ఈ సాధనాలు ఒకటే, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు ఒకటే, సహకరిస్తున్నారు ఒకటే, అక్కడ బయట దీనికి అవసరమైన పనులు చూసుకునే వాళ్ళు ఒకటే, అంతా ఒక్కటే. ఆ ఒక్కటే నేను అంటే ఎవరికి అహంకారాలు ఉండవు. వీరు వేరు, నేను వేరు, వారు వేరు, వీరు వేరు అనేసరికి ఏమవుతుంది, ప్రాధాన్యాలు వస్తాయి వెంటనే. నన్ను పిలిచారు, నన్ను పిలవలేదు, నన్ను ముందు పిలిచారు, నన్ను వెనుక పిలిచారు, నాకు ఎక్కువ సమయం ఇచ్చారు, నాకు తక్కువ సమయం ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అజ్ఞానం వల్లే వస్తాయి. జ్ఞానం అనేది ఉంటే ఇవన్నీ రావు. మనకి చెప్పిన పని ఏదో మనం చేద్దాం, మిగిలిన దాంతో మనకి ఏమిటి పని, అంతా ఒక్కటే కదా. అది నేను అనేది జ్ఞానం. అది ఉంటే వైరాగ్యం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మోక్షానికి మనం పునాది వేసుకున్న వాళ్ళం అవుతాం. అన్ని రకాల పోటీలు తొలగిపోతాయి లోకంలో, లోకం ప్రశాంతంగా ఉంటుంది. అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎదుటివాడు పొందిన సౌఖ్యం కూడా మనం పొందినట్టేగా. మనం మళ్ళీ ప్రత్యేకం ప్రయత్నం చేసేది ఏమిటి, మనకు బదులుగా వేరొకరికి అవకాశం వచ్చింది, మంచిదే కదా, పని జరగడమే కదా మనకు కావాలి అనుకుంటాం ఖచ్చితంగా. ఇది మోక్షం. దాన్ని సాధించాలంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ నాలుగింటిని తెలుగు పుస్తకాల్లో ఎంత అందంగా చెప్పారంటే ముందు అమ్మ అన్నారు. అమ్మ ధర్మానికి ప్రతీక. అమ్మ మనకి ధర్మాలన్నీ నేర్పుతుంది. పుస్తకం పట్టకుండానే మాకు అన్ని ధర్మాలు పూర్వం మా తల్లులే మాకు చెప్పారు. ఎప్పటికైనా తల్లి దిక్కు, వేరే మాట ఏం లేదు. తల్లి మొదటి గురువు, మాతాచ ప్రథమో గురువు అని వేదమే చెప్పింది. తల్లి మొదటి గురువు, తండ్రి తర్వాత గురువు, మిగిలిన లెక్కల మాస్టర్, సోషల్ మాస్టర్ అందరూ తర్వాత గురువులు. వాడు ముందు గురువు ఎవరంటే తల్లి, తర్వాత తండ్రి. అందుకని తల్లి ప్రథమ గురువు. అందుకని అమ్మ అనే మాటతో ధర్మం చూపించారు. తర్వాత ఆవు. ఆవు అంటే పాడి పరిశ్రమ. పాడి పరిశ్రమకి ఎంత ఇవాళ ప్రత్యేకంగా మంత్రులు అందరూ ఉన్నారు. డబ్బు లేకపోతే మంత్రులు ఎందుకు, నియామకం ఎందుకు, అక్కడ నీ చేసేదేముంది. ఆవు అంటే అర్థానికి ప్రత్యేక. గోవు ఎంత స్వచ్ఛంగా ఉందో నువ్వు సంపాదించే సంపాదన అంత స్వచ్ఛంగా ఉండాలి. అమ్మ, ఆవు. ఇల్లు. ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక. మన తెలుగు సంప్రదాయంలో గొప్పతనం చూడండి. ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా వాడిని ఒక ఇంటివాడు అయ్యాడు అనరు. 3 ముళ్ళు వేసేగానే మాత్రం వాడిని ఇంటివాడు అయ్యాడంటారు. వాడికి ఇల్లు ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు పెళ్ళి అయిందంటే తెలుగు మాట ఎంత గొప్పదో. ఒక సామెత, ఒక జాతీయం అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. మా వాడు ఒక ఇంటివాడు అయ్యాడు, అంతకుముందే 3 ఇళ్ళు ఉన్నాయి వీడికి, వీళ్ళ నాన్నకేను, ఆ విషయం చెప్పడక్కడ. ఒక ఇంటివాడు అయ్యాడంటే పెళ్ళయిందని అర్థం అక్కడ. ఎందుకంటే ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, సంసారానికి ప్రత్యేక. ఇల్లంటూ మనకి సంసారం అంటూ ఏర్పడితే ఎక్కడెక్కడ తిరిగిన వాళ్ళైనా సాయంత్రానికి గూటికి చేరుకునే పక్షుల్లాగా అక్కడికి చేరుకుంటారు ఖచ్చితంగా. నువ్వు నీ ఇంటికి చేరుకోవాలి. నువ్వు అరేబియాలో తిరుగు, ఆస్ట్రేలియాలో తిరుగు, ఏం చేయి, చివరికి ఇంటికి చేరుకోవలసిందే. ఇదే నీ ఇల్లు, ఇదే సంసారం. అంచేత కామపురుషార్థానికి ప్రత్యేక ఇల్లు. ఇక ఈ మూడింటితో ఆగిపోకుండా